అత్తమ్మ ఏంది? ఎందుకు ఎడుతున్నావు చెప్పు. ఇప్పుడు ఏమైందని? ఏం చెప్పాలి నేను? నా రాత పాడుగన్నా రాతనే చక్కగా లేదు. ఇట్లా ఎందుకు అనుకుంటున్నావు అత్తమ్మ? ఏదో పెద్దోనికి పెళ్లి చేసినామా వంది గట్లా ఏదో నిన్నిచ్చి చేసినాక 4 రోజులు సంబరంగా ఉన్నాము అని అనుకునే లోపు వీడు చిన్నోడికి ఇట్లా చేసి. అయ్యో అత్తమ్మ, ఇప్పుడు గట్ల ఎందుకు అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఏమైందని? ఆయన ఏం చేసిండు? పెళ్ళే కదా చేసుకున్నది, దానికే నువ్వు ఇంతగానం ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. గది లగ్గమానే నలుగురు పిలిచి 10 మంది ఇట్లా పందిట్లా పెళ్లి చేసుకుంటే అదే ఎంత విలువ ఉండు. పలానా భూమయ్య కొడుకు గిట్ల ఒక పిల్లని తీసుకొని వచ్చి లగ్గం చేసుకున్నాడు అంటే ఎంత విలువ తక్కువనే. ఇంకా మీ మామకు తెలియదు ఈ విషయం. తెలిస్తే ఎంత లొల్లి పెడతాడో ఏమో. అత్తమ్మ, నలుగురు ఏమనుకుంటారు మనం నలుగురు కోసమే బతుకుతున్నావా? ఆయన మనసుకు నచ్చిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన కదా జీవితాంతం సంతోషం